ప్రాపర్గా దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఈ 3 మనకి అవైలబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. బట్ నేల విషయంలో చూసుకుంటే ఈరోజు ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈరోజు సాయిల్ కండిషన్ డిఫరెంట్గా ఉన్నది. సాయిల్లో ఉండాల్సినటువంటి పోషకాలు కంప్లీట్గా నశించిపోయినాయి. ఈరోజు భూమి అనేది కంప్లీట్గా కెమికల్తో నిండి భూమిలో ఉన్నటువంటి సారం పూర్తిగా కోల్పోవడం ద్వారా ఈరోజు మనకి రైతు వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది పడుతున్నాడు. విపరీతమైన ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు బలం మందులు, పురుగు మందులు, ఎరువు మందులు వేయకుండా పండించాలంటే అవకాశం లేదు. ఓకే, అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే, ఎందుకంటే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మనం పండించే పంట భూములు కాస్త ఫ్లాట్లుగా మారిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లుగా మారిపోతున్నాయి. రానున్న రోజుల్లో మన తిండి కొరత ఏర్పడుతుంది. రానున్న తరాల్లో మనం చాలా ఇబ్బందులు పాలవుతామన్న ఉద్దేశంతో వెస్టేజ్ కంపెనీ అందిస్తున్నటువంటి ఈ అగ్రి ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క రైతుకి కూడా మనం ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, ఓవరాల్గా ఆదాయం పెరుగుతుంది. అవి తిన్నవాళ్ళు, పండించే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అయితే మన కంపెనీ అందిస్తున్నటువంటి ఈ అగ్రి ప్రొడక్ట్స్లో మనకున్నటువంటి ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉన్న ప్రోడక్ట్స్ అగ్రి 82 అంటాం మేజర్గా. ఈ అగ్రి 82 అనేది మనం యాక్టివేటర్ కేటగిరీలో మనం రికమెండ్ చేసినట్లయితే ఇది ప్రతి దాంట్లో మనం మిక్స్ చేయొచ్చు అండి. ప్రతి దాంట్లో అంటే రైతు ఈరోజు రకరకాల పద్ధతుల్లో, రకరకాల విధానాల ద్వారా పురుగు మందులు, బలం మందులు, పూత మందులు, కలుపు మందులు, ఇట్లా రకరకాల మందులు స్ప్రే చేస్తూ ఉంటాం. ఈ స్ప్రే చేసే క్రమంలో ఏమవుతుందంటే మనకి ఆ మందు పూర్తిగా మొక్క తీసుకోకుండా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక 5 రకాల ప్రధాన ఉపయోగాలు మనకి ఈ అగ్రి 82 ద్వారా మనకు లభిస్తున్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేటర్ అనేది ఇక్కడ దొరుకుతుంది. అంటే మనం వేసే మందు యొక్క పనితీరుని యాక్టివేట్ చేస్తుంది. సాధారణంగా ఒక రైతు ఒక పొలంలో ఒక 20 లేదంటే ఒక 50 కేజీల ఎరువు వేయాలనుకోండి. ఓకే, ఒక ఎకరానికి ఒక 50 కేజీలు ఎరువు వేయాలి. యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, 2020 కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఇట్లాంటి బలం వేసినప్పుడు ఓవరాల్గా మొక్క తీసుకునే జస్ట్ 30 to 40% బిలో అండి. చెప్పాలంటే 30% కూడా తీసుకోదు కొన్ని సాయిల్స్లో చూసుకున్నట్టయితే. మనం వేసిందేమో 50 కేజీలు, తీసుకునేది 30%, అంటే 30 కేజీలే. మిగతా 20 కేజీలు ఏమవుతుంది, కంప్లీట్గా వేస్ట్ అవుతుంది, మొక్క తీసుకోవట్లేదు. సో ఎప్పుడైతే మనం అగ్రి 82 కలిపామో మనం వేసినటువంటి ఆ యూరియా, డిఏపి 2020 కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఫెర్టిలైజరు యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మందు యొక్క పనితీరు బాగా పెరిగి మొక్క తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనం రెండోసారి, మూడోసారి వేయాల్సినటువంటి కోటా తగ్గిపోతుంది. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. 82% ఆఫ్ మన యొక్క మందుని యాక్టివేట్ చేయడం ద్వారా మనకి చాలా వరకు ఖర్చు తగ్గిపోతుంది. రెండవది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్ప్రే చేస్తుంటాం మనం. స్ప్రే చేసే క్రమంలో ఏమవుతుంది చూడండి, కొన్ని చేలల్లో మనం స్ప్రే చేసేటప్పుడు ఆకు మీద నీటి చుక్కలు సరిగా పడవు. ఒకవేళ పడినా కూడా అవి వర్షం బాగా పడినప్పుడు వేస్ట్ అయిపోతుంది. అలా గాలేసినటువంటి ఆ పురుగు మందు ఏదైతే ఉందో ఆకు మీద నీటి చుక్కలుగా, బిందువులుగా అట్లా పడుతుంది, కానీ కంప్లీట్గా ఆకు పీల్చుకోదు. కానీ మనం చూసుకున్నట్లయితే పురుగు కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ అది చెట్లలో లేదంటే మధ్యలో ఎక్కడో వేర్ల మధ్యలో దాక్కుంటుంది. మనం పైన స్ప్రే చేసుకుంటాం, అదేమో మధ్యలో కానీ లేదంటే వేర్ల దగ్గర దాక్కుంటుంది. అది సరిగా మందు రిసీవ్ చేసుకోలేకపోవటం వల్ల మళ్ళీ మనం మందులు స్ప్రే చేసినా కూడా రైతుకి సరైన 82 కలపడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా మనం ఏదైతే పురుగు మందు స్ప్రే చేసి ఉన్నామో ఆ పురుగు మందు అనేది కంప్లీట్గా అందులో మిక్స్ అయ్యి ఆకు మీద పడిన కొన్ని నిమిషాల్లోనే ఆకు పైన, కింద, చిగుళ్ళ దగ్గర నుంచి వేర్ల వరకు కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఈవెన్ మీరు అరిటాకు మీద స్ప్రే చేసినా, లేదంటే తామరాకు మీద స్ప్రే చేసినా, లేదంటే వరి ఆకు మీద స్ప్రే చేసినా కూడా మామూలుగా నీరు నిలబడదు, జారిపోతుంటుంది. కానీ మన 82 కలిపి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే
కంప్లీట్గా అది ఒక గమ్ము టైప్లో పట్టుకుంటుంది. ఎప్పుడైతే పట్టుకొని ఆ మందు బాగా స్ప్రెడ్ అయిందో ఆటోమేటిక్గా ఆ యొక్క బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, పెస్ట్ అంటే పురుగు మందులు కావచ్చు, ఆ మందు వాసన చూసినా, తిన్నా, కొరికినా వెంటనే ఆన్ ద స్పాట్ డెడ్ అయిపోతుంది. సో దానివల్ల రైతుకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటండి, మళ్ళీ మళ్ళీ కొట్టే ఇది తగ్గిపోతుంది. మాకు తెలిసిన ఒక రైతు లాస్ట్ ఇయర్ పత్తికి ఒక వైరస్ పురుగు అటాక్ అయింది, దానికి 6 సార్లు స్ప్రే చేశాడంట, కానీ రిజల్ట్ రాలే. ఆ పక్కన ఇంకొక ఆయన నాగు అని ఇక్కడ గుంటూరు జిల్లా సంక్రాంతిపాడు విలేజ్లో ఒక ఆయన స్ప్రే చేసి ఉన్నాడు. ఆయన పత్తేసాడు, ఈయన పత్తేసాడు. పక్క ఆయన పత్తేసి 6 సార్లు కొట్టాడు, రిజల్ట్ రాలేదు. ఈ నాగ్ అనే వ్యక్తి పత్తేసి ఒక్కసారి కొడితే పురుగు చచ్చిపోయింది. ఆయనకి ఈయనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఈయన 82 కలపడం వల్ల ఈయనకి రిజల్ట్ వచ్చింది, ఆయన 82 కలపలేదు కాబట్టి రిజల్ట్ రాలేదు. ఆయన అడిగిందంట, ఆయన అన్న నువ్వేం కొట్టావు, నాకన్నా ఏదో పవర్ఫుల్ మెడిసిన్ తెచ్చినట్టున్నావు, అందుకే నువ్వు ఒక్కసారి కొట్టినా కూడా పురుగు నీ చేలో లేదంటే, అయ్యా నువ్వు నేను ఒక్క మందే తీసుకొచ్చాం, కావాలంటే నా డబ్బా చూడు, అయితే నేను 82 వాడాను, నువ్వు 82 వాడలేదు, ఒక్కటే తేడా అని చెప్పిందంట. అంటే మనము స్ప్రే చేసేటప్పుడు 82 మనం కలపకపోతే ఏమవుతుందని అంటే, మనం ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నా దేర్ ఈజ్ నో రిజల్ట్. అందుకనే మనం రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు పాపం చాలా కష్టం చేసి చాలా ఖరీదైన మందులు తీసుకొస్తూ ఉంటారు. స్ప్రేలు 2 రోజులకు ఒకసారి, 3 రోజులు, మచ్చిగా అయితే రోజు మార్చి రోజు స్ప్రే చేస్తూనే ఉంటారు. ఇట్లా స్ప్రే చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి రిజల్ట్ రాకపోగా ఖర్చు పెరిగిపోతుంది, శ్రమ పెరిగిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మనం 82 కలిపామో దానివల్ల దాని యొక్క రిజల్ట్ బాగా పెరుగుతుంది. మొక్కలో మనం స్ప్రే చేసినప్పుడు ఆ చెట్టు ఆకు మీద పడినప్పుడు ఆకు మీద పడినటువంటి నీటి చుక్కలు కంప్లీట్గా స్ప్రెడ్ అయితే ఇందులో యాక్టివేట్ చేసే గుణం ఉంది కాబట్టి మందు కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది. 82% ఆఫ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల రైతులకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఇందాక మేము చిరుమామిళ్ళ నాదెండ్ల అవతల, గుంటూరు జిల్లా నాదెండ్ల అవతల చిరుమామిళ్ళ వెళ్ళాం. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, సార్ లాస్ట్ ఇయర్ నేను ఏం వాడలేదు సార్, ఓన్లీ 82 వాడాను, కానీ నాకు దిగుబడి రెగ్యులర్గా వచ్చేదానికన్నా 30% ఎక్స్ట్రా వచ్చింది సార్. ఆ 82 ఒక్కటే నాకు చాలా అద్భుతం అనిపించింది, ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను భూమిలో ఆక్వాజల్ నుంచి వాడుతా సార్ అని చెప్తున్నాడు. అంటే రిజల్ట్ అనేది మన కంపెనీ ఉన్నటువంటి అగ్రిట్ 82లో మనకి స్పష్టంగా కనబడుతుంది. బట్ అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లా యూజ్ చేయాలనేది మనకి అర్థం కావాలి, మనం రైతుకి అర్థం చేపియాలి. సో అప్పుడు రైతు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఏ రైతు కొనండి బాగుంటుందంటే ఎవరు కొనరండి. అవి వాడడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్, ఆ బెనిఫిట్ వాళ్ళకి చూపించగలిగితే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి కంపెనీలు, మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు రైతులకి రకరకాలుగా వాళ్ళకి చెప్తూ ఉంటారు. మనం కూడా పోయి చెప్పినప్పుడు ఇలాంటివి చాలా చూసాం, ఇలాంటివి చాలా వాడామని సేమ్ అదే ఇది లాగా వాళ్ళు చూస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి క్లియర్ కట్గా ఈ ప్రోడక్ట్ యొక్క డెమాన్స్ట్రేషన్ మీరు కనుక చూపించగలిగితే, 2 గ్లాసులు వాటర్ తీసుకొని అందులో ఒక దాంట్లో అరిటాకు మన 82 వేయకుండా ఇంకొక దాంట్లో 82 వేసినటువంటి అరిటాకు మించి మీరు చూపిస్తున్నట్లయితే, ఒకటేమో కంప్లీట్గా పూర్తిగా మొక్కకు పట్టకుండా ఆరిపోతుంది, ఇంకోటేమో పూర్తిగా ఆరిపోకుండా దాన్ని పట్టుకొని దాని యొక్క తేమ శాతాన్ని డెవలప్ చేస్తుంది. అప్పుడు రైతు యాక్సెప్ట్ చేస్తాడు. సో అట్లా మీరు రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది వాడడం వల్ల కలిగే బెనిఫిట్స్ని మీరు హైలైట్ చేయండి, వాడేటప్పుడు వచ్చిన రిజల్ట్స్ని మీరు హైలైట్ చేయండి. అప్పుడు వాళ్ళు వాడడానికి ఇష్టపడతారు. అప్పుడు మనం ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. అదేవిధంగా వెటర్గా పనిచేస్తుంది, మనం నీరు పెట్టేటప్పుడు భూమిలో తేమ ఉండటానికి కోసం. అలాగే యూనిఫామ్ సొల్యూషన్గా పనిచేస్తుంది. అంటే మనం కొన్ని చూసుకుంటే రైతులు రకరకాల పురుగు మందులు కలుపుతూ ఉంటారు. ఈ పురుగు మందులు అనేవి అన్ని కరగవండి, కొన్ని కరుగుతాయి, కొన్నేమో అట్లనే పైకి తేలిపోవడం, లేదంటే ట్యాంకు కింద బాగాన అతుక్కుపోవడం లాంటివి చేస్తాయి. రైతు స్ప్రే చేసినప్పుడు నాజిల్స్ దగ్గర సరిగా ఫ్రీక్వెంట్గా స్ప్రే కాక ఏమవుతుందని అంటే కొన్ని చోట్ల ఖాళీ నీరు పడుతుంది, కొన్ని చోట్ల మందు పడుతుంది. ఎందుకు? మనం కలిపినటువంటి ఆ పురుగు మందు కంప్లీట్గా కలవకపోవటం వల్ల, మిక్స్ అవ్వకపోవటం వల్ల. కానీ ఎప్పుడు 82 మీరు కలిపారో అప్పుడు కంప్లీట్గా మీరు 2 రకాల కలపని, 3 రకాల కలపని పూర్తిగా మిక్స్ అవుతుంది. పాలల్లో మనం నీళ్ళు వేస్తే ఎట్లా మిక్స్ అవుతుందో అదే విధంగా పూర్తిగా ఆ యొక్క మందు పూర్తిగా మిక్స్ అయ్యి కరిగి నాజిల్స్ దగ్గర ఫ్రీక్వెంట్గా స్ప్రే అవుతుంది. రైతుకి ఎగైన్ లాస్ లేకుండా ఎక్కువ బెనిఫిట్ వచ్చేలాగా ఉపయోగపడుతుంది. అట్లాగా 5వ బెనిఫిట్ pH వాల్యూ.
pH వాల్యూ అనేది వాటర్లో, మనిషిలో, బ్లడ్లో, మొక్కలో ఉంటుంది, భూమిలో ఉంటుంది. ఈ pH వాల్యూ ఎప్పుడు కూడా నార్మల్ స్థాయిలో ఉండాలండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈవెన్ రైతులకు కూడాను pH వాల్యూ ఒకటి ఉంటుంది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. దీని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా బేసిక్ స్థాయిలో ఉండాలి, అంటే 6 to 7 మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే 6 to 7 మధ్యలో ఉన్నదో అప్పుడు మనం వేసే మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, మ్యాక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, మనం వేసే ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా నైట్రోజన్, ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ ఫాస్ఫరస్, పొటాషియం, ఇట్లాంటివన్నీ మొక్క తీసుకోవడానికి అనువుగా ఆ భూమిని కానీ మొక్కను కానీ ఇది బ్యాలెన్సింగ్ చేస్తుంది. 82లో ఉన్నట్టు సీక్రెట్, ఇది చాలా మందికి తెలియని విషయం. 82 వాడడం వల్ల వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే మొక్కలో కానీ, భూమిలో కానీ, వాటర్లో కానీ దాని యొక్క pH వాల్యూ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకురావచ్చు. ఈ 82 అనేది ఆ యొక్క pH వాల్యూని మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనం ఆ బెనిఫిట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ రకంగా మనకి 5 రకాల బెనిఫిట్స్ని అందిస్తుంది. ఇది వాడే విధానం మీరు చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 1/2 ml వేయాలండి. 1/2 ml. 10 లీటర్ల ట్యాంక్ అయితే 5 ml, 20 లీటర్ల ట్యాంక్ అయితే 10 ml. ఓన్లీ మోతాదు ఎంత అయితే చెప్తున్నామో అంతే వేయాలి. ఎందుకంటే ఇందులో మనకి 82లో కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి. ఆ యాసిడ్స్ ఎక్కువ అయినప్పుడు చిగుళ్ళ మీద పడి ఎక్కువ అయితే మందు చిగుళ్ళు మాడిపోతాయి. ఇది నాన్ అయోనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనం వాడేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సినటువంటి విధానం ఏంటంటే 82 పర్టికులర్గా వాడేటప్పుడు మాత్రం ఎక్కువ మోతాదులో వేయకూడదు. 1 లీటర్ నీటికి ఓన్లీ 1/2 ml మాత్రమే. అదేవిధంగా మనం కింద చల్లే వాటిలో మనం ఇవ్వాలి అని అనుకున్నట్లయితే, కింద చల్లే వాటిలో మనం ఇవ్వాలని అనుకుంటే 1 kgకి ఓన్లీ 4 ml మాత్రమే. ఓకే, 1 kgకి 4 ml. 20 kgల బలం మనం చల్లాలనుకోండి, జస్ట్ 24 80 ml. 100 అనుకుంటే 100 400 ml సరిపోతుంది. ఓకే, అట్లా మనం ఇచ్చేటప్పుడు 82 పర్టికులర్గా మనం రైతుకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్. అలాగే మన కంపెనీలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది అన్ని రకాల తెగుళ్ళ మీద పనిచేస్తుందండి. మనకు వచ్చే అన్ని రకాల పంటల్లో తెగులు, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, వరి కావచ్చు, లేదంటే మనం ఆకు పంటలు, అగైన్ ఫ్రూట్స్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ క్రాప్లో అన్ని రకాల తెగుళ్ళు నివారణకి అగ్రి ప్రొటెక్ట్ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో ఏదైనా తెగుళ్ళకు ఉందంటే అది ఓన్లీ ప్రొటెక్ట్ మాత్రమే. ఇది అన్ని రకాల పంటల్లో తెగుళ్ళ కోసం ఉపయోగపడుతుంది. వాడే విధానం మనం చూసుకున్నట్టయితే 1 లీటర్ నీటికి ముందు జాగ్రత్త కోసం మనం వాడుకున్నట్లయితే 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్, అంటే 20 లీటర్ల ట్యాంక్ అనుకుంటే 20 గ్రాముల నుంచి 30 గ్రాములు ముందు జాగ్రత్త కోసం. లేదు సార్ ఆల్రెడీ ఫంగస్ తెగులు వచ్చింది, మనకి తెగులు వచ్చింది అని తెలిసిన వెంటనే మీరు గుర్తించినట్లయితే దానికి 2 to 3 గ్రామ్స్, 1 లీటర్ నీటికి 2 to 3 గ్రామ్స్, అంటే 20 లీటర్ల ట్యాంక్ అనుకుంటే 40 నుంచి 60 గ్రాములు మనం వేసుకోవచ్చు. పత్తిలో చాలా రకాల తెగులను కంట్రోల్ చేస్తుంది. మిర్చిలో మనకి ముడత తెగులు, పై ముడత, కింద ముడత, ఇట్లాంటి వాటి మీద పనిచేస్తుంది. అట్లాగే వరిలో కూడా ఎండు తెగులు, అది అగ్గి తెగులు, పొడ తెగులు, ఇట్లాంటి తెగుళ్ళ మీద అద్భుతంగా పనిచేస్తుంది. మనం సాయిల్లో కనుక ఇవ్వాలి అని అనుకుంటే, భూమిలో కనుక మనం అగ్రి ప్రొటెక్ట్ యూజ్ చేయాలి అని అనుకున్నట్లయితే 1 ఎకరానికి 1/2 kg నుంచి kg వరకు మనం చేయొచ్చు. ఇది ఓన్లీ తెగుళ్ళకు మాత్రమే. నెక్స్ట్ ఎనదర్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రోత్ ప్రమోటర్స్ అండి. మన వెస్టేజ్ కంపెనీలో మొక్క ఎదుగుదల, కొమ్మలు బాగా రావడానికి, ప్రొడక్షన్ పెరగడానికి ఏమైనా ఉన్నాయనంటే 2 టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉన్నది, అలాగే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉన్నాయి. ఈ 2 ప్రోడక్ట్ చాలా పాపులర్ అవుతూ ఈరోజు మనం కంపెనీలో చాలా టర్న్ ఓవర్ పెంచడానికి రీజన్ ఏంటంటే ఈ త్రీ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ అయి ఉన్నాయి. హ్యూమిక్ యాసిడ్ ఉన్నది, పల్విక్ యాసిడ్ ఉంది, అలాగే హ్యూమినో ఉంది. ఓకే, ఈ మూడింటితో మనకి దట్టమైన అడవుల్లో పెరిగినటువంటి ఆకుల్ని కుళ్ళబెట్టి దాన్ని గ్రాన్యువల్స్ రూపంలో, లిక్విడ్ రూపంలో అందిస్తున్నారు. దీని యొక్క రిజల్ట్ ఏంటంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది, వేరి వ్యవస్థ బాగుంటుంది, దిగుబడి 5 to 20% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మన మొక్కకి
కావాల్సినటువంటి సూర్యరశ్మిని అందించడానికి సాయిల్ని కూడా గుల్లపరిచే గుణము దీనికి ఉంది. కొన్ని కొన్ని సాయిల్స్ అంటే భూమిలో ఏమవుతుందంటే ఆ యొక్క భూమి గట్టిపడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గట్టిపడిందో సూర్యరశ్మి నీరు సరిగా వేర్లకి అందక రిజల్ట్ రాదు. కానీ అగ్రిహ్యూమిక్లో ఉన్నటువంటి ఎడిషనల్ క్వాలిటీ ఏంటంటే భూమిని గుల్లపరుస్తుంది. ఎప్పుడైతే భూమి గుల్లబారిందో ఆటోమేటిక్గా ఆ వేరు ఏదైతే ఉందో కింద వేరే వ్యవస్థ బాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే కొత్త రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. రూట్ డెవలప్మెంట్తో పాటు అగైన్ వాటర్ సఫిషియెంట్గా అందుతుంది. అట్ ది సేమ్ టైం సూర్యరశ్మి మనం వేసే మందు కూడా కంప్లీట్గా వేర్లకు అందుతుంది. కాబట్టి ఇంత పెద్ద రిజల్ట్ మనం తీసుకురావచ్చు. లాస్ట్ సారి మన కావల్ దగ్గర సిరిపురం అండి ఒక ఆయన వాడాడు అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ 82 ఇట్లాంటి వాడినప్పుడు యాక్చువల్గా ఆయనకి 80 సెంట్లు పొలం ఉన్నది వరి. ఎప్పుడు చూసుకున్నా వరికి వాడితే 80 సెంట్ల భూమిలో 20-25 బస్తాల వరకే పండేదంట. కానీ అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడిన తర్వాత రిజల్ట్ ఏంటంటే ఆయనకి 35 నుంచి 36 బస్తాలు ఎక్స్ట్రా పండాయంట. అంటే ఆల్మోస్ట్ 11 బస్తాలు ఎక్స్ట్రా పండాయి. ఇక్కడ పెట్టిన ఖర్చు 14-1500 వచ్చే దిగుబడి మాత్రం కనీసం 10 నుంచి 15 వేల వరకు ఆదాయం తీసుకున్నాడు ఆయన. అదే వ్యక్తి మన కంపెనీలో ఉన్నటువంటి గ్రాన్యువల్స్, మాస్ ఇట్లా నెక్స్ట్ వచ్చే ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ వాడి ఉన్నాడు. ఆయన వేసే పుచ్చ తోట 8 ఎకరాల మామిడి తోట ఉంటే మామిడి తోట మధ్యలో పుచ్చ తోట వేసాడంట. లాస్ట్ 3 years బట్టి వేస్తుంటే 10 టన్నుల కన్నా ఎక్కువ పుచ్చకాయలు రాలేదు. ఈ 3 సంవత్సరాల మీద లక్షలు ఒక 2-3 లక్షలు లాస్ అయిపోయాడంట. ఎప్పుడైతే వెస్టేజ్లో ఉన్నటువంటి ఈ అగ్రి ప్రొడక్ట్స్ వాడున్నాడో ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే ఎప్పుడు 10 టన్నులు అయ్యే పొలం అదే రైతు అదే పంట ఈసారి 58 టన్నులు అయ్యిందంట. అసలు మేమైతే నమ్మలేకపోయాం, అంత అద్భుతమైనటువంటి రిజల్ట్. 58 టన్నులు అయ్యింది, 8 లక్షల ఆదాయం. పెట్టిన ఖర్చు ఏమో 10-15 వేలు కాల, కానీ దిగుబడి అండ్ లాభం 8 లక్షల ఆదాయం. సో ఎంత అద్భుతం అనిపించిందంటే అట్లాగే పత్తికి కూడా వాడేదంట. ఒక్క పత్తి కోతలోనే 12 క్వింటాలు, అలాగే వచ్చిన పత్తి కూడా హై క్వాలిటీ వచ్చిందంట. సో ఆ రకంగా మన కంపెనీలో ప్రొడక్ట్స్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. బట్ మనం అర్థం చేసుకోవాలి వాడే విధానం, ఎప్పుడు ఏం వాడాలి, ఎలా వాడాలి అనేది మనం వాళ్ళకి రైట్గా గైడ్ చేసి రైట్గా మనం చెప్పగలిగితే ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తారు. ఓకే, ఈ అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రిహ్యూమిక్ ఎట్లా వాడే విధానం మీరు చూసుకున్నట్లయితే అగ్రిహ్యూమిక్ లిక్విడ్ కనుక మనం వాడాలనుకుంటే లీటర్ నీటికి 2 ml ఎప్పుడు వాడినా కూడా లీటర్ నీటికి 2 ml మాత్రమే. ట్యాంక్ సైజుని బట్టి 10 లీటర్ల ట్యాంక్ అయితే 20 లీటర్ల ట్యాంక్ అయితే 40 ml పోయాలి. అట్లాగే గ్రాన్యువల్స్ మీరు వాడాలనుకుంటే 1 ఎకరానికి వాళ్ళు వేసే బలంతో పాటు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వేసే బలంతో పాటు వాళ్ళు యూరియా కలపని, డిఏపి కలపని, 20-20 కలపని, ఏదైనా కాంప్లెక్స్ ఎరువు కలపని, ఆ యొక్క ఎరువుతో పాటు ఇది వాడాలి. 1 ఎకరానికి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్ల వరకు వాడుకోవచ్చు. 1 ప్యాకెట్ వెయిట్ 5 kg ఉంటుంది. అట్లా 1 నుంచి 2 ప్యాకెట్స్ మనం వాడుకోవచ్చు. ఈ 2 మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి గ్రోత్ ప్రమోటర్స్. నెక్స్ట్ అగ్రి మాస్. ఈ అగ్రి మాస్ అనేది మనకి పూత కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. సాధారణంగా మనిషిలో హార్మోనల్స్ బాగుంటే పిల్లలు బాగా పుడతారు, మొక్కలో కూడా హార్మోనల్స్ బాగుంటే పూతలు బాగా వస్తాయి. ఇది కంప్లీట్గా పూతలు, అలాగే ఎక్కువ పూతలు రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా నిలబడి పూత నుంచి పిందె, పిందె నుంచి కాయ, కాయ నుంచి పండుగ మారి దాని యొక్క కలర్, సైజ్, షేప్ ఈ 3 చాలా అద్భుతంగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి పూతలకి ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ అగ్రి మాస్ మాత్రమే ఉన్నది. సో ఇది యూసేజ్ ఎట్లా అంటే బిఫోర్ పూతకు 15 నుంచి 20 రోజుల ముందు వాడాలి, పూత వచ్చినాక అగైన్ 15 నుంచి 20 రోజుల తర్వాత వాడాలి. రిపీటెడ్ క్రాప్స్ అనుకున్నట్లయితే మీరు ప్రతి 20 to 25 days వాడచ్చు. రిపీటెడ్ క్రాప్స్ అంటే ఇప్పుడు మనకి మిర్చి ఉంది, మిర్చి రెగ్యులర్గా పూతలు వస్తుంటాయి, పిందులు కాయలు అవుతుంటాయి, మళ్ళీ పూతలు వస్తాయి. అట్లా టమాటో ఉంది, వంకాయ ఉంది, ఇట్లాంటి వాటికి ప్రతి 20 నుంచి 25 రోజులకు ఒకసారి వాడచ్చు. మామూలుగా అప్పుడు అంటే వన్ టైం వచ్చే పంట అయితే ఇప్పుడు మామిడి కావచ్చు, వరికి కావచ్చు, జొన్న కావచ్చు, ఇట్లాంటి వాటికైతే కనుక మీరు బిఫోర్ 15 to 20 days, ఆఫ్టర్ 15 to 20 days వాడే విధానం 1 లీటర్ నీటికి 1 ml నుంచి 1.5 ml. అంటే 20 లీటర్ల ట్యాంక్ అనుకుంటే 20 ml నుంచి 30 ml వరకు మనం అగ్రి మాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వేరే కెమికల్స్తో యూజ్ చేయకూడదు.
అలాగే వెస్టేజ్ లో ఉన్నటువంటి గోల్డ్ ప్రోడక్ట్ ఉన్నది, గోల్డ్ తో కూడా కలిపి వాడకూడదు. మన దాంట్లో ఉన్నటువంటి అగ్రి హుమిక్ తో వాడచ్చు, ప్రొటెక్ట్ తో వాడచ్చు, నానోటెక్ తో వాడచ్చు, కానీ గోల్డ్ తో కలిపి వాడకూడదు. వేరే బయట వాడే కెమికల్స్ తో కూడా మనం మాస్ని వాడకూడదు. ఓకే, సో ఇది ఓన్లీ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కోసం మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మన కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్స్ లో అగ్రి నానోటెక్, ఇది నానో చిలేటెడ్ పౌడర్ తో తయారైనటువంటి చాలా అద్భుతమైనటువంటి నానో టెక్నాలజికల్ గా తయారైనటువంటి ప్రోడక్ట్. ఇది మొక్కకు కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే జింకు, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ లాంటివి సూక్ష్మ పోషకాలు. మనిషిలో ఎలాగైతే ఈ సూక్ష్మ పోషకాలు ఎట్లాగైతే ఇంపార్టెంటో మొక్కలో కూడా ఈ యొక్క పోషకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతు ఎక్కువగా యూరియా, డిఏపి అంటే ఎక్కువగా వాటిలో వాడే ఈ ఫెర్టిలైజర్స్ ఉంటాయి. యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, 20-20, 14-35 ఇట్లా కాంప్లెక్స్ ఎరువులు వాడినప్పుడు ఓన్లీ అందులో మనకి యాసిడ్స్ అంటే నత్రజని ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి మాత్రమే దొరుకుతాయి. కానీ జింకు, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఇవి దొరకవు. ఇవి మనకి ఎక్కువగా లోపాలు ఉంటాయి. వీటి లోపాల వల్ల ఏంటి, మొక్క సరిగా ఎదగలేకపోవటం, కాల్షియం లోపం అయితే ఆకు పండు బారిపోవటం, మెగ్నీషియం లోపం అయితే చెట్టు మొద్దు బారిపోవటం, వేరి వ్యవస్థ సరిగా పెరగలేకపోవడం, ఇట్లా లోపాలని కవర్ చేస్తూ దిగుబడి పెంచడానికి అగ్రి నానోటెక్ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఈ యొక్క ఆకు పంటల మీద ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఆకుకూరలు కావచ్చు, లేదంటే తమలపాకు, పొగాకు పంటలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఆకు యొక్క బరువు కావచ్చు, దాని యొక్క వెయిట్ పెరుగుతుంది, మందం వస్తుంది, క్వాలిటీ పెరుగుతుంది. మొక్కలో క్లోరోఫిల్ ని డెవలప్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి మేజర్ క్వాలిటీ ఏంటంటే నానోటెక్ వాడడం వల్ల మొక్కలో క్లోరోఫిల్ అంటారు. అంటే మనిషిలో పోషకాలు బాగా తింటూ మంచిగా ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎట్లయితే ఇంప్రూవ్ అవుతుందో, మనిషికి బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మొక్కలో కూడా వైట్ బ్లడ్ టైప్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లోరోఫిల్ అంటారు. అది పుష్కలంగా ఉంటే మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, నిగనిగలాడుతూ దిగుబడి బాగా రావడానికి 100% సపోర్ట్ చేస్తుంది. అట్లాంటి మొక్కకు కావాల్సినటువంటి క్లోరోఫిల్ ని అగ్రి నానోటెక్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇది వాడే విధానం మీరు చూసుకున్నట్టయితే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ వాడచ్చు. అట్లాగే భూమిలో మనం ఇవ్వాలి అని అనుకున్నట్లయితే 1 ఎకరానికి 1/2 కేజీ నుంచి కేజీ వరకు ఇవ్వచ్చు. ఈ యొక్క అగ్రి నానోటెక్ వాడడం వల్ల మన యొక్క దిగుబడి బాగా పెరుగుతుంది. దాంతో పాటు మన ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ అండ్ దానికి ప్రొటెక్షన్ గా పనిచేస్తుంది. అంటే నిల్వ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచుతుంది. అంటే ఉదాహరణకి టొమాటో కోసాం అనుకోండి, టమాటో మనం కోసిన 3-4 డేస్ కల్లా అది వడబడి కుళ్ళిపోవటం, లేదంటే కలర్ చేంజ్ అవ్వటం, రకరకాలుగా మారిపోతుంది. కానీ అగ్రి నానోటెక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా కోసిన మీకు 1-2 వీక్స్ అయినా కూడా దాని యొక్క కలర్ కానీ దాని యొక్క క్వాలిటీ కానీ చెడిపోదు. హై క్వాలిటీ మెయింటైన్ అవ్వడానికి ఈ యొక్క అగ్రి నానోటెక్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అగ్రి గోల్డ్, ఈ అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ కంప్లీట్ గా మనకి వేరి వ్యవస్థ, అలాగే మొక్కలో ఇమ్యూనిటీని బాగా డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ మీన్స్ రోగ నిరోధక శక్తి. మనిషికి ఎట్లయితే రోగ నిరోధక శక్తి కావాలో మొక్కకు కూడా రోగ నిరోధక శక్తి కావాలి. ఇది లోపిస్తే ఏమవుతుందంటే బాగా ఎండెక్కినప్పుడు వడబడటం, వర్షాలు బాగా ఎక్కి గాలి వేసినప్పుడు వేర్లు వీక్గా ఉండి వాలిపోవడం, లేదంటే కిందకి ఒదిగిపోవడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. అగ్రి గోల్డ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు రూట్ అంటే వేరి వ్యవస్థ చాలా స్పీడ్గా చాలా స్ట్రాంగ్గా డెవలప్ చేస్తుంది. అంటే కొత్త వైట్ రూట్స్ని డెవలప్ చేస్తుంది. ఎప్పుడైతే వేర్లు ఎక్కువ వచ్చి ఉన్నాయో మొక్క చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎప్పుడైతే మొక్క చాలా స్ట్రాంగ్గా ఉన్నదో అప్పుడు వైరస్లు వచ్చినా తట్టుకుంటుంది, పక్క చేలో వచ్చిన బ్యాక్టీరియాని కూడా తట్టుకుంటుంది. అట్ ది సేమ్ టైం గాలి వేసినా లేదంటే ఎండెక్కినా, ఇన్ కేసు వాటర్ కూడా మనం కొన్ని సందర్భాల్లో సఫిషియెంట్గా అందించలేకపోయినా కూడా మొక్క వడబడకుండా పచ్చదనంగా ఉంటుంది. అట్లా అగ్రి గోల్డ్ మనకు ఉపయోగపడుతుంది మొక్కలో ఇమ్యూనిటీ అండ్ వేరి వ్యవస్థ. అట్లాగే వేరి పంటల మీద అంటే భూమిలో పండే పంటల మీద కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. వేరుశెనగ, బీట్రూట్, క్యారెట్, ఆలు ఇట్లాంటి వాటికి మాత్రం ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి ప్యాకెట్ సైజ్ 100 గ్రామ్స్ అవైలబుల్. వాడే విధానం మీరు చూసుకుంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ ఓన్లీ, 10 లీటర్ల ట్యాంక్ అయితే 10 గ్రాములు, 20 లీటర్ల ట్యాంక్ అయితే 20 గ్రాములు. అదే మీరు సాయిల్లో భూమిలో ఇవ్వాలనుకుంటే 1 ఎకరానికి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్ మీరు తీసుకోవచ్చు. ప్యాకెట్ వెయిట్ 100 గ్రామ్స్. నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మన కంపెనీ అందించే అగ్రి ఆక్వాజెల్. ఈ అగ్రి ఆక్వాజెల్ అనేది ఏంటంటే మన వర్షాభావ పరిస్థితులు అంటే
వర్షం ఎక్కువైనా తక్కువ, వర్షం బాగా ఎక్కువ పడింది అనుకోండి, పంట ఉరకెత్తి వేర్లు కుళ్ళిపోయి చెట్లు కింద రాలిపోయి కిందకి వాలిపోయి చనిపోతాయి, దిగుబడి తగ్గిపోతుంది. వర్షం లేదు, చెట్లు ఎండిపోయి ఎగైన్ రైతుకి నష్టం. రెండు విధాలా నష్టమే. అతివృష్టి అనావృష్టి అంటే వర్షాలు ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. వర్షాలు ఎప్పుడు ఎక్కువ పడతాయి అంటే బాగా పంట మంచి కాపు మీద ఉన్నప్పుడు, ఇట్లాంటి టైంలో వర్షాలు పడతాయి. అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, వరి, ఏ పంటకైనా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. దాని నుంచి బయటపడాలంటే రైతుకి ఏకైక మార్గం ఓన్లీ అగ్రి ఆక్వాజల్. చాలా 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 ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి. ఇది కనుక మనం పంట స్టార్టింగ్ డేస్లో కనుక యూజ్ చేస్తే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి వర్షాలు ఎక్కువైతే ఆ వర్షపు నీటిని తీసుకుంటుంది, వర్షాలు తక్కువ అయితే ఎగైన వాటర్ని తిరిగి అందిస్తుంది. దీంతో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది, మనం తెలుసుకోవాల్సిన ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మనం వాడే ఫెర్టిలైజర్ వాడకాన్ని కూడా మినిమం 40% తగ్గించుకోవచ్చండి. చాలా మందికి ఇది వాటర్ పీల్చుకుంటుంది, లేదంటే వాటర్ లేనప్పుడు అందిస్తుంది అనేది ఒక్కటే కొద్దిగా అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఇందులో ఇంకొక మేజర్ క్వాలిటీ ఏంటుందంటే మనం వేసే ఫెర్టిలైజర్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఈరోజు రైతు మనం చూసుకుంటే ఒక ఎకరానికి వాళ్ళు వేసే పంటను బట్టి, వాళ్ళు వేసే పద్ధతులను బట్టి 5, 10, 20 బస్తాలు వేస్తుంటారు. కానీ అగ్రి ఆక్వాజల్ మీరు స్టార్టింగ్ డేస్లో ఇస్తే కనుక మీరు అక్కడ వేసే బలం కట్లు తగ్గించుకోవచ్చు. అంటే ఉదాహరణకు ఒక రైతు ఒక 10 ఎకరాల బలం వేయాలనుకున్నాడండి, యూరియా కావచ్చు, డిఏపి, ఎనీ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ వేయాలనుకున్నప్పుడు దాని ఖర్చు ఎంత అండి? ఈరోజు చూసుకుంటే డిఏపి 1500, 10 బస్తాలు వేయాలనుకుంటే 15,000 అవుతుంది. ఓకే, అదే అగ్రి ఆక్వాజల్ మీరు భూమిలో కనుక ముందే వాళ్ళకి సజెస్ట్ చేసి దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అని వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ ద్వారా చూపించి, ఇది వాడితే మీకు అన్ని బస్తాలు అవసరం లేదండి, కేవలం 5 బస్తాలు సరిపోతాయని వాళ్ళకి ఇస్తే, 5 బస్తాలు అంటే ఎంత అండి? ఆల్మోస్ట్ 7,500 సేవ్ అయినట్టు. ఇక్కడ పెట్టే ఖర్చు జస్ట్ 1,800 నుంచి 2,000 రూపాయల లోపే ఒక ప్యాకెట్. కానీ వాళ్ళ ఖర్చుని ఎంత తగ్గిస్తున్నాం మనం? ఆల్మోస్ట్ 7,500 తగ్గిస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దట్టు అవి వాడటం వల్ల మనకు వచ్చే ఇదేంటండి మేజర్ బెనిఫిట్, మనం వాడకం వల్ల కెమికల్స్ వాడకం తగ్గుతా వస్తుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అట్లా కంటిన్యూస్లీ 3 years కనుక వాడినట్లయితే రైతులు ఎక్కువగా వేసే ఆ పురుగు మందులు కావచ్చు, స్ప్రే మందులు కావచ్చు తగ్గిపోతాయి. అవి ఎప్పుడైతే తగ్గినాయో భూమిలో భూసారం పెరుగుతుంది, భూమిలో సూక్ష్మజీవులు బాగా ఇంప్రూవ్మెంట్ అయితే, దాంతోపాటు వానపాములు కావచ్చు, రకరకాల ఈ యొక్క సూక్ష్మజీవులు ఎప్పుడైతే మొక్కకి ఉపయోగపడే ఆ యొక్క బ్యాక్టీరియా, వైరస్లు ఫామ్ అయినాయో అప్పుడు అగైన్ మన పూర్వీకులు అలాగే మన పాత కాలంలో పండించే పంటలు ఏ విధంగా పండించున్నారో ఆ విధమైనటువంటి పంటలు మనం పండించగలుగుతాం. సో దానివల్ల ఏమవుతుందండి, పండించే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అవి తిన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓవరాల్గా ఈ యొక్క భారతదేశంలో మనం చాలా మందిని అనారోగ్యవంతులుగా కాకుండా ఆరోగ్యవంతులుగా తీర్చడానికి మనవంతు పాత్రగా మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం ద్వారా, వాడటం ద్వారా మనం ఎంతో కొంత ఈ సమాజానికి మంచి చేసిన వాళ్ళని అవుతాం. ఓకే, సో ఈ రకంగా మనం ఈ ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. అయితే మీరు ఇచ్చేటప్పుడు మీరు ఎవరికైనా వాళ్ళకి రైతుకి ఫస్ట్ ఐడి నెంబర్ క్రియేట్ చేయండి. ఎందుకంటే రైతులు చాలా వరకు బయట ఈ షాపుల్లో అప్పులు ఇస్తున్నారు అనుకొని వేలకు వేలు, లక్షలు వాడతారు. కానీ వాళ్ళు మందులు సరైనటువంటి క్వాలిటీకి ఇవ్వక కొంతమంది లేబుల్ మార్చి నాసిరకం ఇట్లాంటివి ఇస్తున్నారు. దానివల్ల రైతు లాస్ అవుతున్నాడు. రెండవది, అక్కడ ఎంత కొన్నా కూడా వాళ్ళకి 1% కూడా బెనిఫిట్ లేదు. కానీ ఎప్పుడైతే మీరు వెస్టేజ్లో ఐడి వేసి వాళ్ళకి ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ఆఫర్స్ రూపంలో కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అలాగే ఇందులో ప్రాఫిట్స్ రూపంలో మీరు ప్రొడక్ట్ కొనుక్కునే దాన్ని బట్టి ప్రతి నెల 10వ తేదీన మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇట్లా బెనిఫిట్స్ కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక ఎకరానికి ఫస్ట్, లేదంటే అరెకరం, లేదంటే వాళ్ళకున్న పొలాన్ని బట్టి ఒక ఎకరానికి ఫస్ట్ మీరు ట్రయల్ ఇచ్చి వాళ్ళకి రిజల్ట్ చూపించగలిగితే ఒక ఎకరం కాస్త 5 కాస్త 10 కాస్త 100 ఎకరాలు అవుతుంది. ఆ రైతుగా కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి వాడడం వల్ల కలిగే ఉపయోగాలు మనం వాళ్ళకి ప్రాపర్గా చెప్పగలిగితే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో ఇవి మనకు ఉన్నటువంటి అగ్రి ప్రొడక్ట్స్. ప్రజెంట్ మనకి సీజన్ కూడా స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోండి. డోసేజ్ ఎప్పుడు ఏమి ఇవ్వాలి, అదే విధంగా ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఏమున్నాయి. మీరు
డైరెక్ట్గా మీరు ఫోన్లో రికమెండ్ చేసేదానికన్నా మీరు పొలం చూసి మ్యాక్సిమం రికమెండ్ చేయగలిగితే కనుక చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే రైతులకి మనం ఏదో ఒక షో చేసి చూపించే దానికన్నా మ్యాక్సిమం ఇవ్వాలనుకునేటప్పటికి వాళ్ళ పొలానికి వెళ్ళి మనం చూసి చెప్తే కనుక వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎస్, అందరిలాగా కాదు, వెస్టేజ్ వాళ్ళు పొలానికి వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళు చూసి దానికి రికమెండ్ చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ టైం మనం ఇచ్చేటప్పుడు. ఒకసారి రిజల్ట్ వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళే పనిలే, వాళ్ళే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఈ రకంగా ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ అగ్రి ప్రొడక్ట్స్ మీద దృష్టి పెడుతూ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి పూల్ ఆఫర్ ఏదైతే ఉందో బ్రాంజ్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ 5 crore, అలాగే స్టార్ డైమండ్ క్రౌన్ 3 crore, అలాగే యూసీడీ, డిసిడి అండ్ బీసీడీ ఉన్న వాళ్ళకి 2 crore. ఈ పూల్కి ఎలిజిబుల్ అవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్లో మనకు ఉపయోగపడే చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్, అగ్రి ప్రొడక్ట్స్. వీటిని ఉపయోగించుకుంటూ మీరందరూ మీ యొక్క ఇన్కమ్లో, మీ యొక్క టీంలో, మీ యొక్క కంప్లీట్ బిజినెస్లో మార్పు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి మీకు అడ్మిట్ చేస్తానండి. సో మనకి టైం తక్కువ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ మనకి సెషన్ కూడా ఉంది. ఒక 2-3 పీపుల్ ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నెక్స్ట్ సెషన్ మనం మాట్లాడాలి కాబట్టి ఒక 5 minutes ఎవరికైనా డౌట్ ఉన్నది, లేదంటే ఈ యొక్క ట్రైనింగ్ మీకు ఎట్లా ఉపయోగపడింది, దీన్ని ఉపయోగించుకుంటూ మీరు ఎట్లా రిజల్ట్స్ తీసుకురాగలుగుతారు అనే విషయాలు మీరు షేర్ చేసుకోవచ్చు. సో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉన్నది, సో మీకు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. గురూజీ థ్యాంక్ యూ గురూజీ. మాట్లాడండి, 1 by 1 మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మరి ఇందాక మీరు చెప్పినట్టు మాసు గోల్డ్ కలపకూడదు అన్నారు సార్. ఎస్. పోతే ఇప్పుడు గోల్డ్, నానోటెక్ ఇవి కలుపుకోవచ్చు కదా సార్ అడుగు మందులోకి? గోల్డ్, నానోటెక్, ప్రొటెక్ట్ ఇవన్నీ కలపచ్చు. ఓకే ఓకే గురూజీ. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే మాసు ప్లస్ హ్యూమిక్ కలుపుకోవచ్చు కదా గురూజీ? కలపచ్చు. ఓకే, అదే డౌట్, ఇంకేం లేదు. కలపచ్చు. చాలా సార్లు మా చేలికి పెసర, మినుము, మామిడి పంట అట్లానే స్ప్రే చేస్తే రిజల్ట్ బాగుంది. ఓకే గురూజీ. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను నా పేరు శ్రీనివాస్ సార్. నేను హైదరాబాద్, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మనకు గ్రాన్యువల్ వేస్తాం కదా సార్, ఫస్ట్ సాలిడ్ లో గ్రాన్యువల్ వేస్తాం కదా. గ్రాన్యువల్ వేసేటప్పుడు 82 కలుపుకుంటాం కదా 100 grams. అట్లనే మనము గోల్డ్ కలుపుకోవచ్చు సార్ అక్కడ? కలపచ్చు. గోల్డ్ కలుపు ఏంటంటే యూమిక్ తర్వాత వస్తుంది. ఎందుకంటే మనం నాటేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫీడ్ చేసుకోవాలి యూమిక్. అయితే గోల్డ్ అనేది అప్పుడు కలుపుకోవచ్చు, గ్రాన్యువల్ కలుపుకోవచ్చు. గోల్డ్ అనేది గ్రాన్యువల్స్ తో మీరు కలిపి వాళ్ళు చేసే ఫెస్టివల్ ప్లస్ గ్రాన్యువల్స్ విత్ గోల్డ్ కలిపి 82 kg/ml కలిపి మీరు సాయిల్ లో చల్లేయచ్చు, నో ప్రాబ్లం. అంటే 100 grams సార్? అది 100 సార్, మీరు kg/ml కలపాలి. అట్లా మీరు 100 grams 100 ml అని మీరు ఉజ్జాయింపుగా లేదంటే పంపిణీ kg/ml కలపాలి. అచ్చా, kgకి 4 ml కలపాలి అనేది kg/ml. ఇప్పుడు యూమిక్ ఎన్నిసార్లు మనది అగ్రి మాస్ ఎన్నిసార్లు యూజ్ చేయాలి సార్ మనం? సార్ 1 time అనుకున్నట్టయితే 1 time అంటే వరికి అయితే మినిమం 1 time మనం వాడచ్చు సార్. ఎందుకంటే వరి అది బయటకు వచ్చిన తర్వాత మనం స్ప్రే చేయడానికి కాదు, ఎందుకంటే చేలో తిరిగితే పూత రాలుతుంది కాబట్టి కొత్త దశలో స్ప్రే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఉన్నది, 1 by 1 మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, డిస్టర్బెన్స్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు వరికి వేసేటప్పుడు అగ్రి గ్రాన్యువల్ మనం ట్రాక్టర్ దమ్ము దొక్కేటప్పుడు అగ్రి గ్రాన్యువల్ కలిపేయచ్చా సార్ ముందు కట్టలతో పాటు?
వేయచ్చు మేడం, అట్లా వేయచ్చు. లేదంటే నాటినాక నాటు నిలబడిద్ది కదా, ఒక వారం 10 రోజులు లేదంటే ఒక 2 వీక్స్ తర్వాత అప్పుడైనా వేయచ్చు. రైతులు ఎప్పుడు వేస్తారో అప్పుడు ఇవ్వండి వాళ్ళకి. ఓకే ఓకే సార్. అంటే దమ్ము దొక్కేటప్పుడు గ్రాన్యువల్ కలిపి తొక్కి ఇచ్చి కదా, అంటే మనకి అడుగు భాగంలో పడిపోద్ది కదా సార్. వచ్చాడు కానీ మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే, చాలా మంది యూజ్ చేసి వాళ్ళు చెప్పినటువంటి రియల్ రిజల్ట్ ఏంటంటే, మొక్క నాటిన తర్వాత అది వేర్లు భూమిలో నిలబడిన తర్వాత ఇస్తేనే బెటర్మెంట్ బాగుంటది. ఓకే సార్. అంటే మనం తొక్కేటప్పుడు అడుగు భాగంలో కాలుతో నడుస్తాం కాబట్టి వెళ్ళిపోద్ది కాబట్టి భూమిలోకి ఉపయోగపడుతుంది. ఇచ్చేదానికన్నా గుర్తుపెట్టుకోండి, అగ్రిహుమిక్ లిక్విడ్ కావచ్చు, అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ కావచ్చు, మనం ఏ పంటకైనా స్టార్టింగ్ దశలో ఇవ్వాలనుకుంటే మొక్క నిలబడి కాస్త వేర్లు నిలబడినప్పుడు ఇవ్వటం వల్లనే మనం బెటర్ బెనిఫిట్స్ భూమిలో ఇచ్చేదానికన్నా దీని ద్వారానే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మీరు భూమిలో ఇవ్వాలనుకున్నట్లయితే ఎక్కువగా ఈ నానోటెక్ కావచ్చు, ప్రొటెక్ కావచ్చు, అవి మీరు స్టార్టింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అవి తెగుళ్ళు మీరు ఫస్ట్ వాళ్ళు వేసే ఫెస్టిలైజర్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హలో సార్, నమస్తే. హలో సార్ చెప్పండి సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఆక్వాజెల్ డోసేజ్ చెప్పలేదు సార్, ఎకరానికి ఎంత వాడాలి అని. ఆక్వాజెల్ ఒక ఎకరానికి 1 ప్యాకెట్ to 2 ప్యాకెట్స్, అంటే 1 కేజీ నుంచి 2 కేజీల వరకు యూజ్ చేయొచ్చు. వాళ్ళ యొక్క భూమి కండిషన్ బట్టి. కొన్ని భూములు ఏముంటాయంటే కాస్త నీరు లేదంటే ఒక్కోసారి వర్షం పడినా కూడా ఊరికెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని భూములు ఇసుక భూములు ఉంటాయి, దానికైతే తక్కువ వేసుకున్నా సరిపోతుంది. వాళ్ళ యొక్క సాయిల్ కండిషన్ బట్టి మనం రికమెండ్ చేయొచ్చు. సార్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా సార్, ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయరా? అది ఫోటో చూపించారు అంతే వదిలేసారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ స్టెప్స్? ఏ స్టెప్స్ మేడం? 5 స్టెప్స్ అది ఉంటది కదా సార్. ఎప్పుడెప్పుడు ఏం వాడాలనేదా? సార్ ఒకసారి ఫోటో. స్టార్టింగ్ ఫస్ట్ లో మీరు మొక్క నాటినాక గ్రాన్యువల్స్ విత్ 82 వాడాల్సి ఉంటది. గ్రాన్యువల్స్ ఆర్ హ్యూమిక్ వాడాల్సి ఉంటది. అండ్ సెకండ్ స్టేజ్ లో మీరు మళ్ళీ అగైన్ మీరు పంట మనకి స్టార్ట్ అవుతుంది, పూతలు స్టార్ట్ అవుతున్నాయి అనే టైంలో మీరు మాసు విత్ నానోటెక్ కలిపి వాడొచ్చు. గ్రాన్యువల్స్ ప్రొటెక్ 82 ఇస్తున్నాం కదా సార్, వాళ్ళు వేసే ఫర్టిలైజర్ ని ఎంత తగ్గించి ఇవ్వచ్చు సార్? స్టార్టింగ్ డేస్ లో మినిమం 15 to 20% తగ్గిమని చెప్పారు. అంటే ఒక 70 kgs వేసారనుకోండి, 15% అంటే ఒక 10 ఎంత తగ్గించాలి సార్? అది అడుగుతుంది. 70 kgs అనుకోండి, మినిమము మీరు 10 నుంచి 15 kgs తగ్గించమని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సెషన్ని ప్రాపర్గా విన్నందుకు. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. రైతులకు ఇచ్చేటప్పుడు మాత్రం మీరు 1-2 సార్లు వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఇన్ఫార్మ్ చేయండి. వీలైతే కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి, డెమోస్ వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా మీరు ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మన వెస్టేజ్ కంపెనీ కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. పర్టికులర్గా ఈ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్కి సంబంధించి వీలైనంత వరకు వాళ్ళకి మన కంపెనీ తరపున ఐడి నెంబర్ ఇచ్చి వాళ్ళ ఐడి నెంబర్ మీద పర్చేస్ ఇవ్వడం చాలా చాలా సేఫ్. ఓకే, సో ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్.